2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి తరగతులు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అందుతున్నాయి, అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సదుపాయాల కల్పన జరుగుతూ ఉన్నది, ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా ఎన్ని బుక్స్ పంపిణీ చేశారు, ఇటువంటి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రెంత్ అంటున్నారు, ప్రస్తుతం ఈ పిల్లలకు సంబంధించిన ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వం అందజేస్తున్నటువంటి బుక్స్ పంపిణీ ఎంతవరకు వచ్చింది ఏంటి? నమస్కారం అండి. ఈ విద్యా సంవత్సరం 2026-27 సంవత్సరానికి గాను జూన్ 12న పాఠశాలలన్నీ కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. మరి గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేటప్పటికి ఈ ఏడాది సుమారు 1,10,000 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు చేరికలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి స్ట్రెంత్ ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. ఈ వీళ్ళందరూ కూడా బుక్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ జిల్లా స్థాయి నుండి ఆల్రెడీ మేము పాఠశాల స్థాయికి పంపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఇంటర్నల్ పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. SRKM కిట్కి సంబంధించిన బుక్స్, అలాగే పిల్లలకు కావాల్సిన 2 జతల యూనిఫాము, అలాగే వాళ్ళ షూలు, అలా మిగతా వస్తువులన్నీ కూడా పాఠశాలలకి చేరడం జరిగింది. ఇంటర్నల్ పాఠశాల నుంచి విద్యార్థులు కూడా చేరవేయడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించిన రెగ్యులర్ డే స్కాలర్ స్కూల్స్ మరియు హాస్టల్ సదుపాయం కలిగిన KGBV స్కూల్స్, అలాగే AP మోడల్ స్కూల్స్, అలాగే అదర్ సోషల్ వెల్ఫేర్స్ రెసిడెన్స్ స్కూల్స్ అన్నింటిలో కూడా ప్రవేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేరడం అనేది ఇప్పుడు బాగా పెరుగుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం ప్రైమరీ స్కూల్కి సంబంధించి FLN అనేది లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 75 days యాక్షన్ ప్లాన్ చేపట్టడం జరిగింది. దానిలో మరి మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మరి ఈ సంవత్సరం కూడా ఆ FLN ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం మొత్తం కంటిన్యూగా ఉంటుంది. అలాగే హై స్కూల్లో 10th క్లాస్ సంబంధించి లాస్ట్ ఇయర్ 100 days యాక్షన్ ప్లాన్ చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం జూలై నుంచే మేము 10th క్లాస్ ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ చేపట్టడం జరుగుతుంది. తద్వారా లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ పెంచడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. అలాగే మరి పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి సంబంధించి మరి మన భవిష్యత్తు phase 2కి సంబంధించిన పనులన్నీ కూడా ఎక్కడైతే ఈ మేజర్ అండ్ మైనర్ వర్క్స్ అవసరం, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, అలాగే రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్, అలాగే మినిమం ఎక్కడైతే మనకి నీడ్స్ అనేది అవసరం ఉందో ఆ నీటికి రిపేర్ అనేది అన్ని పాఠశాలలో కూడా జరుగుతున్నాయి. అలాగే కొన్ని పాఠశాలలో ఎక్కడైతే ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలో, అలాగే ఎడిషనల్గా ఇంకే రిక్వైర్మెంట్స్ బెంచెస్ అవ్వచ్చు, అలాగే మిగతా ఫెసిలిటీస్ ఏవైతే వాటికి అన్నిటి కూడా మేము ప్రపోజల్ పంపించడం జరిగింది. కాబట్టి వాటికి ప్రపోజల్ శాంక్షన్ అయిన వెంటనే ఏంటంటే ఆ రిక్వైర్మెంట్స్ అనేది మీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మరి ప్రత్యేకంగా ఏంటంటే 10th క్లాస్లో మనం అనూహ్యమైన ఫలితాలు అనేవి రాబడడం జరిగింది మనం. కాబట్టి దానిలో భాగంగా ఈ సంవత్సరం 317 IIIT సీట్లు అనేవి మన జిల్లా నుండి మరి సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలో మన జిల్లా 2nd స్థానంలో ఉంది. కాబట్టి ఇది మరి ఇది మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మంచిది బూస్టింగ్గా పనికొస్తుంది ఇది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మరి పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల నుంచి చేరికలు బాగా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి వచ్చే విధంగా IIIT సీట్లు వచ్చే విధంగా, అలాగే మంచి పర్సెంటేజ్ తోటి పాస్ అయ్యే విధంగా మేము ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ విద్యా సంవత్సరం మరింత మంచి ప్రణాళికతో ముందుకెళ్ళి మంచి ఫలితాలు ప్రాథమిక స్థాయి, అలాగే సెకండరీ స్థాయి కూడా మంచి ఫలితాలు సాధించడానికి మేము కృషి చేస్తాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తూ ఉందా? కొత్తగా చేరికల్లో విషయం చూసుకుంటే, ఎందుకంటే బడి పిలుస్తుంది అనే కార్యక్రమంతో ముఖ్యంగా విద్యాశాఖ అంతా కూడా ముందు ప్రతి చూసుకుంటే సమ్మర్ ఒక మంచి క్యాంపెయిన్ చేసింది. దాని ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా ప్రస్తుత రోజుల్లో? ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే మనం ఏప్రిల్ నుంచే ఈ బడి పిలుస్తుంది అనే కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు పనిచేస్తున్న గ్రామంలో మరి బడియుడు గల పిల్లలందరికీ తాలూకా తల్లిదండ్రులందరూ కూడా ఈ పాఠశాలలో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అలాగే టీచర్ల తాలూకా సామర్థ్యం, అలాగే ఈ ఇక్కడ పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలని, అలాగే
అలాగే గవర్నమెంట్ మన పాఠశాల విద్యకు పాఠశాల విద్య అమలు చేస్తున్న పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి మరి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే తల్లిదండ్రులు కూడా బాగా ఈ విషయాల పట్ల అవగాహన కలగడం, దానివల్ల ఏమైందంటే ఈ విద్యార్థులందరూ కూడా ఎక్కువ మంది ఏంటంటే మన పాఠశాల వైపు ఆకర్షితులు అవుతున్నారు అన్నమాట. కాబట్టి ఇది బాగా మంచి ప్రభావం చూపించింది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరడంలో ఈ బడి పిలుస్తుందనే కార్యక్రమం. కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే ఉపాధ్యాయులు ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ అవ్వచ్చు, అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల దగ్గరికి అవ్వచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మోటివేట్ చేయడం, అలాగే గవర్నమెంట్ పాఠశాలలో ఇన్ని ఉన్న సదుపాయాలన్నీ కూడా సౌకర్యాలు వాళ్ళకి తెలియజేయడం, అలాగే గవర్నమెంట్ కల్పించే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం అవ్వచ్చు, అలాగే సైనింగ్ స్టార్స్, అలాగే SRKM కిట్స్, అలాగే మధ్యాహ్న భోజన పథకం, అలాగే స్కూల్స్లో ఏర్పాటు చేస్తున్న ఈ డిఫరెంట్ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, సైన్స్ ల్యాబ్స్ అవ్వచ్చు, అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అవ్వచ్చు, అలాగే ఈ వొకేషనల్ ల్యాబ్స్ అవ్వచ్చు, అలాగే మంచి ప్లే గ్రౌండ్స్, ఈ అన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రజలు కూడా వీటిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మంచి నమ్మకం ఏర్పడింది. దానివల్ల ఎక్కువ స్థాయిలో ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కువ మంది పిల్లలు జాయిన్ ఉంటుంటారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు కూడా పార్వతీపురం అన్ని జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఆయన యొక్క కుమారుడినే ఈ రోజు 10th క్లాస్ ప్రభుత్వ పాఠశాల జాయిన్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇటువంటి అచీవ్మెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తే బాగుంటది కదా, అందరూ కూడా అటువంటి ప్రేరేపిస్తే బాగుంటుంది. దానిపైన మీరు ఏమంటారు? ఇదొక మంచి పరిణామం. ఎక్కడా కూడా ఈ విజయనగరం జిల్లాలో కూడా చాలామంది ఉపాధ్యాయుల యొక్క పిల్లలు, అలాగే ప్రభుత్వంలో పనిచేసే అధికారుల తాలూకు పిల్లలు కూడా చాలా స్కూల్లో చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి బాగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల తాలూకు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రస్తుతం చూసుకుంటే జిల్లాలో ఎన్నో బడులు కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో ఎన్నో బడులు కూడా కొత్తగా వాటిని కన్స్ట్రక్షన్ జరిగిన పరిస్థితి కనిపించింది. కొన్ని చూస్తే ఇప్పుడు కూడా శిథిలావస్థలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి వీటిలో ఏ విధంగా క్లాసులు చెప్తూ ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటి వీటిలో క్లాసులు చెప్తూ ఉంటే పిల్లల యొక్క ప్రాణాలకే ప్రమాదంగా ఉన్న పరిస్థితి, అటువంటి ఆల్టర్నేటివ్ వెతుకుతున్నారా, ఏం చేస్తారు ఏంటి? ఏవైతే ఏ బిల్డింగ్స్ అయితే శిథిలావస్థలో ఉన్నాయో వాటిలో లోపలికి వెళ్లకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పూర్తిగా శిథిలావస్థలో ఉన్న డిస్మాంటిల్ చేయడానికి కూడా మేము ఆదేశాలు ఇస్తున్నాం. తర్వాత ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్లు మేము ఆల్రెడీ తీసుకున్నాం. స్కూల్ లెవెల్ నుంచి ఎంయూ నుంచి మేము తీసుకోవడం జరిగింది. వీటి ప్రతిపాదన పంపాం. ఆల్రెడీ వాళ్ళ MBMB phase 2లో ఉన్న అమౌంట్ తోటి మీట్ అయ్యి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అక్కడ MBMB కవర్ కాన్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది, పంపించడం జరిగింది. అవి వచ్చినట్టే ఆ పనులు కూడా మొదలు పెడతాం. కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా, ఈ విద్యా సంస్థ ఇబ్బంది లేకుండా మేము ఈ ఫెసిలిటీస్ అనేవి మేము ఏర్పాటు చేస్తాం. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన బుక్స్ ని ఎంతవరకు కూడా కొన్ని స్కూల్స్ కి అందలేదంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే జాప్యం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అయితే మేము ఎన్ని సప్లై చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఆ బ్యాగ్ కావచ్చు, పిల్లలకి కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, టోటల్ గా కిట్ అంతా కూడా వెంటనే జాయినింగ్ రోజే అందించాలనే ఒక ఉద్దేశంతో నా మంత్రి నారా లోకేష్ గారు కూడా ముందుగా ఉండేవాళ్ళు. కానీ ఏడాది చూస్తే ఆ విధంగా గ్రౌండ్ లెవెల్ కనిపించట్లేదు. ఎక్కడి జాప్యం జరుగుతుంది అంటారు? లేదండి, అన్ని స్కూల్ కూడా నేను కనుక్కోవడం జరిగింది. ప్రతి స్కూల్ కూడా ఈవెన్ ఈరోజు కూడా నేను వెళ్ళడం జరిగింది 2 schools. అన్ని స్కూల్లో కూడా ఏదైతే మెటీరియల్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చిందో ఆ మెటీరియల్ అంతా కూడా బుక్స్, అలాగే ఈ యూనిఫాము, అలాగే వాళ్ళకి షూస్, ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ లెవెల్కి మేము సప్లై చేయడం జరిగింది. ఎక్కడ కూడా జాప్యం జరగలేదు. అంటే స్టూడెంట్స్కి అందట్లేదు. అందరూ కూడా కారణం అంటే మీరు నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి టీచర్స్ తర్వాత యుద్ధాలనే నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా అంటే మేము వెళ్ళి ఇవ్వాలి అంటే ఒక ఊళ్ళో గ్రామంలో నేమ్ తీసుకోవడానికి అటువంటిది ఏమైనా సరే స్కూల్లో జరుగుతూ ఉందంటారు? అలాంటిది ఏం లేదండి. పేరెంట్స్ పిలిపించడం జరుగుతుంది. HM గారే అందరి సమక్షంలోనూ HM క్లాస్ టీచర్ కలిపి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎవరి తాలూకా ప్రమేయంగానే ఎవరిది లేదు.
ఓకే సార్. అంటే ఫైనల్ గా ఈ సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు? అదే ఈ ఇప్పుడు 10th క్లాస్ ప్రత్యేకంగా ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే ఎవరైతే 10th క్లాస్లో మినిమం ఫండమెంటల్స్లోనే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ స్టార్టింగ్ నుండే వాళ్ళ ఆ సెపరేట్ సెక్షన్గా పెట్టడం, వాళ్ళకి ఏంటంటే రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేయడం, అలా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉన్న ఆ, ఆ, ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి పట్ల ఎక్కువసార్లు రిపీటెడ్గా వాళ్ళకి చదివించడం ద్వారా పదే పదే, అలాగే వాళ్ళ తాలూకా పేరెంట్స్కి వాళ్ళ తాలూకా ఈ పిల్లల పట్ల శ్రద్ధ వహించమని చెప్పడం, అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచమని చెప్పడం, అలాగే రిపీటెడ్గా ఏంటంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఆ క్వశ్చన్స్ని రిపీటెడ్గా వాళ్ళ చేత యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్ వైజ్ క్వశ్చన్స్ని రిపీటెడ్గా వాళ్ళ చేత చదివించడం, అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్పడం, అలాగే వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా ఏంటంటే ఈ ఎవరైతే కొద్దిగా వెనకబడినారో 10th క్లాస్ వాళ్ళని కూడా పాస్ అయ్యేటట్టు చేయడం అనేది మాకు ప్రధాన ఉద్దేశం అండి. అలాగే తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హయ్యెస్ట్ మార్క్స్ 550 దాటి వచ్చే విధంగా ఎక్కువ మంది విద్యార్థులను తయారు చేసే విధంగా దానికి ఏంటంటే వాటికి కూడా ప్రణాళిక జరుగుతుందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ సంవత్సరం సంబంధించినటువంటి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి తల్లిదండ్రులకు అందాలనే ఉద్దేశంతో మేము కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏదైతే లాస్ట్ టైం ఉన్నటువంటి 100 days యాక్షన్ ప్లాన్ 100% సక్సెస్ అయితే రేట్ అయితే వచ్చింది. దాని కారణంగా స్టేట్ లోనే సెకండ్ ప్లేస్ నెంబర్ 1 ప్లేస్ కూడా ఈ రోజు విజయనగరం అయితే సాధించింది. దానికి ఎటువంటి సంయుక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదే విధంగా కష్టపడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అది ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు పిల్లలను కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రజల నమ్మకం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ నమ్మకం ఖచ్చితంగా కలిగిన రోజు ఖచ్చితంగా పిల్లలందరూ కూడా మరింత ప్రోత్సాహంతో ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన మౌలిక సదుపాయాల పరంగా చూసుకుంటే ఒక టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, ప్రతిదీ కూడా అందుబాటులోనే ఉంచుతున్నట్టు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే హాస్టల్స్ సంబంధించి చూసుకుంటే ఇప్పటికే హాస్టల్స్ లో కంటిన్యూగా జాయినింగ్ అయితే జరుగుతుందో వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా మేమైతే కల్పిస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరోవైపు స్కూల్స్ ఏవైతే పాత పడిపోయిన శిథిలావస్థ చేరుకున్నటువంటి స్కూల్స్ ఏవైతే దాన్ని కూడా రెనోవేషన్ చేయడానికి అయితే ఒకవైపు అయితే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా మనతో కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.